ఈరోజు మీతో రిస్క్ లేని 100% రిస్క్ లేకుండా ఒక మంచి ఇన్కమ్ ఎర్న్ చేసే బిజినెస్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బిజినెస్ నేమ్ వచ్చేసరికి గ్లోబల్ కమ్యూనిటీ హెల్పింగ్ ప్లాన్. సో ఈ గ్లోబల్ కమ్యూనిటీ హెల్పింగ్ ప్లాన్ అనేది ఇది నార్మల్ హెల్పింగ్ ప్లాన్ లాంటిది కాదు. ఒక ఇంటర్నేషనల్ సౌత్ ఆఫ్రికా బేస్డ్ కమ్యూనిటీ బిజినెస్. సో నార్మల్గా ఈ హెల్పింగ్ ప్లాన్స్ అనేది ఇప్పటివరకు మనం చాలా బిజినెస్ చేసాము, చాలా చూసాము. ఈ హెల్పింగ్ ప్లాన్ అనేది యాక్చువల్గా మనకి చాలామందికి ఏంటంటే ఇష్టం ఉండదు. ఏంటంటే వర్కింగ్ ప్లాన్స్, ప్యూర్ వర్కింగ్ ప్లాన్స్ ఉంటాయి. టీమ్ చేయాలి, అప్గ్రేడ్ సిస్టమ్ ఉంటుంది, కింద వాళ్ళు మనకు అప్గ్రేడ్ చేయకపోతే మనకు అమౌంట్స్ రావు. సో దీనివల్ల చాలామంది ఈ హెల్పింగ్ ప్లాన్స్ అంటేనే ఫెడప్ అయి ఉన్నారు. ఓకే, సో మనం ఎంత కష్టపడినా దీంట్లో ఇన్కమ్ రాదు, కింద వాళ్ళు అప్గ్రేడ్ చేయరు, మనకి ఇన్కమ్ రావు అనే కాన్సెప్ట్లో సో హెల్పింగ్ ప్లాన్స్ మనకి దాంట్లో అంత సక్సెస్ అవ్వలేదు. కానీ ఈరోజు మనం డిస్కస్ చేసే హెల్పింగ్ ప్లాన్ అనేది ఇది వర్కింగ్ ప్లాన్గా, ఇది వర్కింగ్ యాజ్ వెల్ యాజ్ నాన్ వర్కింగ్. ప్యూర్ వర్కింగ్ కాదు, నాన్ వర్కింగ్ బేస్ కూడా మనకి మంచి ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ మన ఇన్కమ్ అనేది డాలర్స్లో ఉంటుంది. మంచి ఇన్కమ్ పొటెన్షియల్ ఉన్న బిజినెస్. జనరల్గా మన తెలుగు వాళ్ళకి హెల్పింగ్ ప్లాన్స్ అనేది చాలా చిన్న చూపు ఉంటుంది. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని ప్రోడక్ట్ బేస్డ్ అన్నీ చేస్తూ ఉంటారు, కానీ దాంట్లో మనకేమి ఇన్కమ్ కనపట్లేదు. చాలామంది చాలా కష్టపడుతున్నారు కదా అని దాని తగ్గట్టు రిటర్న్స్ లేవు. ఇది ఒక మంచి బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ ప్లాన్. ఇది ఒక్కసారి వినండి. సో ఈ ప్లాన్ మీరు పూర్తిగా అర్థం చేసుకుంటే ఈ బిజినెస్ కంపల్సరీగా ఎవరు మిస్ అవ్వరు. సో ఇది చూస్తే ఇది గ్లోబల్ కమ్యూనిటీ అని చెప్పాం కదండి. సో ఇది ఒక సౌత్ ఆఫ్రికా బేస్డ్ బిజినెస్. సో ఇక్కడ సో మెయిన్ ఈ కంపెనీ యొక్క మిషన్ అండ్ విజన్స్ వచ్చేసరికి నార్మల్ ఇండివిజువల్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్రొవైడ్ చేయాలి. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ప్యాసివ్ ఇన్కమ్. మనం వర్క్ చేయకపోయినా కూడా మనకి ప్యాసివ్ ఇన్కమ్ వస్తూ ఉండాలి. ఓకే, మన ఇన్కమ్స్లో యాక్టివ్ ఇన్కమ్ అని, ప్యాసివ్ ఇన్కమ్ అని ఉంటుంది కదండి. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం వర్క్ చేస్తేనే ఇన్కమ్ వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? మనం వర్క్ చేయకపోయినా కూడా మనం కొన్ని రోజులు వర్క్ చేసి కొంత టీమ్ డెవలప్ చేసుకొని కొంత కష్టపడితే దాని రిజల్ట్ తర్వాత వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. మనం వర్క్ చేయకపోయినా కూడా తర్వాత మనం ఆటోమేటిక్గా ఇన్కమ్ తీసుకుంటూ ఉంటాం. ఓకే, సో ఈ కమ్యూనిటీ సిస్టమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, దీని యొక్క యూజెస్ ఏంటి? ఇది గ్లోబల్ సపోర్ట్ అండి. ఓకే, ఇది మన ఒక ఇండియాలోనే కాదు, సో చాలా కంట్రీస్లో ఈ బిజినెస్ అనేది నడుస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ గ్లోబల్ సపోర్ట్ ఉంది. మెయిన్గా ఈ బిజినెస్లో మీకు ఏంటంటే దట్ ఈస్ గ్లోబల్ టీమ్ అనేది వస్తూ ఉంటుందండి. సపోజ్ మీరు ఈరోజు ఐడియా చేసుకొని యాక్టివేషన్ చేసుకుంటే మీరు ఒక 1 డేకి వచ్చేసరికి ఆల్మోస్ట్ మీకు ఒక 1000 టీమ్ యాడ్ అయిపోతుందండి ఆటోమేటిక్గా మీకు. అంటే ఇది ఒక సింగిల్ లెగ్ ప్లాన్. సింగిల్ లెగ్ అంటే ఒకే ఒక లెగ్ ఉంటుంది. సపోజ్ మీరు జాయిన్ అయ్యారనుకోండి, మీ కింద జాయిన్ అయ్యే వాళ్ళంతా మీ కింద వచ్చేస్తారు. అది ఏ కంట్రీ అయినా ఇవ్వండి, ఎక్కడైనా ఇవ్వండి. ఈ బిజినెస్ ప్లాన్లో మీ తర్వాత నెక్స్ట్ మినిట్ నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళంతా మీ కింద టీమ్ యాడ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ టీమ్. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎవరు ఏ కంట్రీలో ఎవరు వాళ్ళ ఐడి యాక్టివేషన్ చేసుకున్నా వాళ్ళు మీ కింద వస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ టీమ్. మెయిన్ ఆ గ్లోబల్ టీమ్ను బట్టి మనకి డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ లెవెల్స్ మనకు ఓపెన్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క లెవెల్ ఇన్కమ్ ఎట్లా ఉంటుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటనేది ఒకసారి చూద్దాం. మెయిన్గా దీనివల్ల ఈ బిజినెస్కి గ్లోబల్ సపోర్ట్ ఉంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయొచ్చు. సో దీంట్లో కమ్యూనిటీ డొనేషన్ అనేది ఉంటుంది. సో సస్టైనబిలిటీ, సో ఎందుకంటే చెప్పాను కదా సింగిల్ లెగ్ సిస్టమ్, కంటిన్యూస్ గ్రోత్ అండ్ లాంగ్ టర్మ్ వయబిలిటీ. ఇదేదో నెలలు రోజులుండిపోయే కంపెనీ కాదండి ఇది బిజినెస్. హెల్పింగ్ ప్లాన్స్ అనేది ఎప్పటికీ పోవు. ఓకే, ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ బిజినెస్. సో దిస్ ఈజ్ సింగిల్ లెగ్ పీపుల్ హెల్పింగ్ పీపుల్. ఓకే, సో ఈ బిజినెస్ ఏంటంటే ఒక సింగిల్ లెగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఒక యూనిఫైడ్ స్ట్రక్చర్. సో ఇది ఒక సింగిల్ లెగ్ సిస్టమ్.
దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి టీం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే మీరు జాయిన్ అయ్యారంటే మీ కింద జాయిన్ అయిన వాళ్ళంతా ఆటోమేటిక్గా మీ కింద వచ్చేస్తారు కాబట్టి టీం వచ్చేస్తుంది. కానీ టీం గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో టీమ్ బిల్డింగ్, కమ్యూనిటీ డొనేషన్. సో ఇక్కడ మరి ఈ బిజినెస్లో ఎలా జాయిన్ అవ్వాలి? సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఈజ్ ఫ్రీ అండి. ఓకే, సో మనం ఈ బిజినెస్లో ఫ్రీగా ఒక ఐడిని రిజిస్టర్ చేసుకోవచ్చు. జస్ట్ మన డీటెయిల్స్, మన ఫుల్ నేమ్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, ఇలాంటి మన బేసిక్ ఇన్ఫర్మేషన్తో ఒక ఫ్రీగా మనము ఒక ఐడి అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మన యాక్టివేషన్ వచ్చేసరికి 30 USDT. ఒక్కొక్క USDT అనేది ఆల్మోస్ట్ 100 రూపీస్ ఉంటుందండి. 30 × 100 3,000 రూపీస్. అంటే మన జాయినింగ్ ఫీజ్ అనేది వచ్చేవరకు 3,000 రూపీస్ అండి. మన ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, నామినల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 3,000 రూపీస్ ఇన్ దిస్. ఒక 3,000 రూపీస్తో మనము ఎంత ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు, దీనికి ఎంత పొటెన్షియల్ ఉన్నది ఒకసారి చూద్దాం మనం. సో ఈ గ్లోబల్ కమ్యూనిటీ యొక్క రోడ్ మ్యాప్, ఇలా ప్లాన్స్ ఏంటి? ఓకే, 2000 ఈ బిజినెస్ జస్ట్ లాంచ్ అయ్యి మనకు ఒక 2 months అయిందండి. సో ఇప్పుడు ఈ 2024 కల్లా ఇలా టార్గెట్ ఏంటంటే 250,000 మెంబర్స్. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి 50,000 క్రాస్ అయిందండి. 50,000 క్రాస్ అయింది. మీకు ఒక 250,000 మెంబర్స్ టార్గెట్ బై 2024. నా 2025 కల్లా వాళ్ళ టార్గెట్ వచ్చేవరకు 1 million మెంబర్స్. ఓకే, 2026 కల్లా కూడా వాళ్ళ టార్గెట్ వచ్చేసరికి 5 million మెంబర్స్. సో దే ఆర్ ప్లానింగ్ P2P, పర్సన్ టు పర్సన్ ట్రేడింగ్, సెక్యూరిటీ అప్గ్రేడ్స్, ఇలా కొన్ని ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. 2007కి వచ్చే వాళ్ళకల్లా స్టేకింగ్ గ్రోత్ అనేది 3 to 7% మంత్లీ టార్గెట్. 2018 వచ్చేవరకు ఇంక్రీజ్డ్ ట్రాన్సాక్షన్స్, ట్రాన్స్పరెన్సీ, సిస్టమ్ అప్గ్రేడ్స్, సప్లై చైన్. 2019కి వచ్చేవరకు వాళ్ళ టార్గెట్స్ ఏంటంటే మన గ్రోత్ అనేది 10% మంత్లీ అండ్ ప్రైస్ ఈజ్ $100. సో దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఎ షేర్ లాగా. టైప్స్ ఆఫ్ ఎర్నింగ్, ఈ బిజినెస్లో మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్? ఒకటి సింగిల్ లెగ్ కమ్యూనిటీ బోనస్. మనకేంటంటే చెప్పాను కదండి, ఈ బిజినెస్లో మన కింద జాయిన్ అయ్యే ప్రతి వాళ్ళు మన కింద వచ్చేస్తారు. సో సింగిల్ లెగ్ కమ్యూనిటీ బోనస్ వస్తుంది. టీమ్ రిఫరల్ బోనస్, మనము 20 లెవెల్స్లో టీమ్ ద్వారా మనకి రిఫరల్ బోనస్ వస్తుంది. డైరెక్ట్ రిఫరల్ సైకిల్ బోనస్, మనం డైరెక్ట్గా ఎవరినైనా రిఫర్ చేస్తే డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. అలాగే అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా ఉన్నాయి. సింగిల్ లెగ్ కమ్యూనిటీ డొనేషన్ ప్రోగ్రామ్. సో చెప్పాను కదండి, మీరు జాయిన్ అయిన వెంటనే ఇమీడియట్గా మీ కింద జాయిన్ అయ్యే వాళ్ళంతా మీ టీంలో వచ్చేస్తారు. సో మీ కింద ఎప్పుడైతే 20 గ్లోబల్ టీమ్ వస్తుందో, 20 మెంబర్స్ వస్తారో, ఈ 20 మెంబర్స్ అనేది జస్ట్ ఒక 1/2 అవర్లో వచ్చేస్తారండి. 1/2 అవర్ 1 అవర్ మ్యాక్సిమం. మీకు ఫస్ట్ లెవెల్ మీకు ఓపెన్ అయిపోతుందండి. సో ఫస్ట్ లెవెల్లో మన ఇన్కమ్ ఏంటంటే $10. సో ఇక్కడ మనం ఏం డొనేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఒకే ఒక కండిషన్ ఉందండి, ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క డైరెక్ట్ రిఫరల్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది మీరు వేరే టీమ్నైనా జాయిన్ చేసుకోవచ్చు, లేకపోతే మీరే ఒక సెల్ఫ్ ఐడి వేసుకోవచ్చు. ఓకే, ఒక్కొక్క లెవెల్ ఓపెన్ ఇప్పుడు మీకు ఒక $10 వస్తుంది. ఆ ఇన్కమ్ విత్డ్రా చేయాలి అంటే మీరు ఒక డైరెక్ట్ రిఫరల్ ఇస్తే చాలు ఫస్ట్ లెవెల్కి. ఓకే, సో ఇక్కడ ఈ 1 2 3 4 ఫస్ట్ 4 లెవెల్స్కి ఇక్కడ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ నడుస్తుందండి. దెర్ ఈజ్ నో టైమర్. ఇమీడియట్గా 4 లెవెల్స్ మీకు ఓపెన్ అయిపోతే, అంటే గ్లోబల్ టీమ్ ఆల్మోస్ట్ 200 వచ్చేస్తే, అంటే సేమ్ ఫస్ట్ డేనే వచ్చేస్తే మీకు ఆ 4 లెవెల్ కూడా సేమ్ డే మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు జస్ట్ బై రిఫరింగ్ 4 persons. నలుగురిని మీరు రిఫర్ చేస్తే 4 లెవెల్కి 4 రండి, 2 లెవెల్స్కి 2 రండి, 1 లెవెల్కి 1, 4 లెవెల్స్కి 4 రిఫర్ చేస్తే మీరు ఫస్ట్ డేనే మీరు ఆల్మోస్ట్ $150 ఇన్కమ్ తీసుకోవచ్చండి. ఓకే, సో ఇది 70 + 80 $150 ఇన్కమ్ తీసుకోవచ్చు ఫస్ట్ 4 లెవెల్స్లో. ఓకే,
ఒక్కొక్క లెవెల్ యొక్క ఇన్కమ్ తీసుకోవాలంటే ఒక్కొక్క డైరెక్ట్ రిఫరల్ ఇవ్వాలి. ఒక డైరెక్ట్ రిఫరల్ అంటే మీరు టీమ్ అయినా చేసుకోండి, లేకపోతే మీరు సెల్ఫ్ ఐడి అయినా ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే మనకి ఇన్కమ్ వచ్చిన తర్వాత మనం ఒక ఐడి వేసుకుంటే మనకేం నష్టం రాదండి. మళ్ళీ దానికి ఇన్కమ్ స్టార్ట్ అవుతుందిగా, రీబర్త్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. మళ్ళీ కొత్త ఐడీస్ వస్తే కొత్త ఐడికి కూడా ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ 40 గ్లోబల్ టీమ్ వస్తే మీ ఇన్కమ్ అనేది $20, 100 గ్లోబల్ టీమ్ $40, 200 టీమ్ $80. ఇదంతా డాలర్స్లో ఇన్కమ్ వస్తుందండి, US డాలర్స్. సో నెక్స్ట్ 5th లెవెల్ వచ్చేవరకు $400 వస్తుంది. సారీ, 5th అనేది 400 టీమ్ కనుక అయితే మీకు $150 అనేది మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు కమ్యూనిటీ డొనేషన్ చేయాల్సి ఉంటుందండి. 5th లెవెల్లో మీకు ఎప్పుడైతే ఈ $150 ఇన్కమ్ వస్తుందో మీరు $75 ఇన్కమ్ అనేది డొనేషన్ చేయాలండి ఇక్కడ. ఓకే, ప్రతి లెవెల్కి ఒక డైరెక్ట్ రిఫరల్ అండి. ఇంకిదే మనకి ఇక్కడ నుంచి టైమర్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ 5th లెవెల్ నుంచి ఒక్కొక్క లెవెల్ ఒక 1 మంత్ అండి. ఒక లెవెల్ మనం ఇన్కమ్ తీసుకోవాలంటే ఒక 1 మంత్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మొత్తం టోటల్గా 17 మంత్స్ దాకా మనము ప్రోగ్రామ్ అండి ఇది మొత్తం. ఓకే, నెక్స్ట్ 6th లెవెల్ 1000 టీమ్ మీకు ఎప్పుడైతే వస్తుందో ఆల్మోస్ట్ మీకు 6th లెవెల్ ఓపెన్ అవుతుంది. $200 ఇన్కమ్ వస్తుంది. దీంట్లో కమ్యూనిటీ డొనేషన్ అనేది $100 ఉంటుంది. ఇట్లా లెవెల్ వైజ్ మీకు ఒక్కొక్క లెవెల్కి ఎంత టీం వస్తే మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆ లెవెల్లో మీరు ఎంత డొనేషన్ చేయాలి అనేది కమ్యూనిటీ డొనేషన్ అంటారు. ప్రతి లెవెల్కి ఒక డైరెక్ట్ రిఫరల్ కంపల్సరీ అండి. ఇక్కడ టైమర్ అనేది ప్రతి లెవెల్ ఒక్కొక్క లెవెల్కి 5th లెవెల్ నుంచి ఒక్కొక్క లెవెల్కి ఒక 1 మంత్ టైం పడుతుందండి. మీకు నెక్స్ట్ లెవెల్లో మీరు ఇన్కమ్ డ్రా చేయాలంటే ఒక 1 మంత్ టైం పడుతుంది. అలా మనకి ఏంటంటే 21 లెవెల్స్ ఉంటాయండి. టోటల్గా మనకి ఇన్ని 21 లెవెల్స్ ఉంటాయి. ఓకే, సో సింపుల్ ప్లాన్. సో ఇక్కడ లెవెల్ గ్లోబల్ టీమ్ పెరిగే కొద్దీ సపోజ్ మీకు గ్లోబల్ టీమ్ 7500 క్రాస్ అయింది అనుకోండి, మీకు 11th లెవెల్ ఓపెన్ అవుతుందండి. గ్లోబల్ టీమ్ అనేది 15,000 క్రాస్ అయింది అనుకోండి, 14th లెవెల్ దాకా ఓపెన్ అయిపోతుందండి. ఓకే, మీ టైమర్ దాన్ని బట్టి మీరు ఒక డైరెక్ట్ రిఫరల్ ఇచ్చి ఆ లెవెల్ ఇన్కమ్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అండి. 11th, 12th, 13th ఇట్లా 1 by 1 మీరు మొత్తం చూడొచ్చండి. చార్ట్ ఇక్కడ క్లియర్గా ఉంది. ఎంత టీమ్, ఎంత గ్లోబల్ టీమ్ వస్తే దిస్ ఈజ్ నాన్ వర్కింగ్ టీమ్ మీకు ఆటోమేటిక్గా వస్తుందండి. మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఓన్లీ 1 డైరెక్ట్ రిఫరల్. సో ఇలా మనకి టోటల్గా 21 లెవెల్స్ ఉంటాయండి. 21 లెవెల్స్ అంటే లాస్ట్ లెవెల్ వచ్చేసరికి 1,00,000 అండి. ఓకే, మన గ్లోబల్ టీం కనుక 1,00,000 దాటితే మీకు ఆల్మోస్ట్ $3 lakhs అనేది మీకు వస్తాయండి ఇన్కమ్. దాంట్లో మీరు $1,50,000 అనేది కమ్యూనిటీ డొనేషన్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా మీకు లెవెల్ పెరిగే కొద్దీ మనకు వచ్చే ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. అలాగే మన కమ్యూనిటీ డొనేషన్ కూడా పెరుగుతూ ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ టోటల్గా మన ఈ 21 లెవెల్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? 17 months 16 days. సో ఈ 21 లెవెల్స్ వచ్చేసరికి 17 months 16 daysలో కంప్లీట్ అవుతాయి. సో ఇక్కడ మనము ఈ మొత్తం లెవెల్స్కి మనం చేయాల్సింది 21 డైరెక్ట్ పీపుల్, 21 మందిని డైరెక్ట్గా మనం రిఫర్ చేయాల్సి ఉంటుందండి. 21 లెవెల్స్కి 21 మందిని రిఫర్ చేస్తే చాలు. సో మన టోటల్ ప్రాఫిట్ అనేది $3,39,025 అండి. దిస్ ఈజ్ టోటల్ ప్రాఫిట్ ఇన్ 21 లెవెల్స్ ఆఫ్టర్ కమ్యూనిటీ డొనేషన్. మనకు అసలు మొత్తం టోటల్గా ఎర్నింగ్స్ ఎంత వస్తాయంటే ఈ టోటల్గా $6,77,900 వస్తాయండి. $6,77,900 వస్తాయి. దీంట్లో మనము కమ్యూనిటీ డొనేషన్ చేయాలని చెప్పాను కండి. ప్రతి లెవెల్కి కమ్యూనిటీ డొనేషన్ చేసిన తర్వాత మన ప్రాఫిట్ వచ్చేసరికి $3,39,025. సో దిస్ ఈజ్ అవర్ ఇన్కమ్ ఇన్ 17 months. దీనికి మనం చేయాల్సిందల్లా మన ఇన్వెస్ట్మెంట్ ఏంటండి? $30. స్టార్టింగ్ $30, 3,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత ఒక్కొక్క డైరెక్ట్ రిఫరల్, ఒక లెవెల్కి ఒక డైరెక్ట్ రిఫరల్. మీరు టీమ్ చేయగలిగితే మీరు చేయండి, లేకపోతే మీరే ఒక సెల్ఫ్ ఐడి వేసుకోండి. ఎందుకంటే మనకి ఇన్కమ్ వస్తుంది కదండి, ఒక లెవెల్లో ఇన్కమ్ వస్తుంది. ఆ వచ్చిన ఇన్కమ్లోంచి ఒక ఐడి వేస్తాం, నష్టం ఉంది మనకి. మళ్ళీ ఆ ఐడికి కూడా ఇన్కమ్ వస్తుందిగా. ఓకే, సో మీరు టీమ్ చేయగలిగితే చేసుకోండి, లేకపోతే డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ టీమ్ చేయాల్సిన టీమ్ అనేది ఓన్లీ స్టార్టింగ్ లెవెల్స్లోనే. తర్వాత మనకి ఎలాగో ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఆ వచ్చిన ఇన్కమ్తో కూడా మీరు డైరెక్ట్ రిఫరల్ ఇచ్చుకోవచ్చు అండి. తర్వాత టీమ్ రిఫరల్ బోనస్. ఇక్కడ మనకి 20 లెవెల్స్ నుంచి టీమ్ రిఫరల్ ఇన్కమ్ వస్తుందండి. ఒక లెవెల్ కాదు, 2 లెవెల్స్ కాదండి. ఫస్ట్ లెవెల్
ఫస్ట్ లెవెల్లో మీరు ఎవరన్నా జాయిన్ చేస్తే డైరెక్ట్ రిఫరల్ 10% అండి. 10% అంటే $3. ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది $30 కదండి. $30లో $3 వస్తుంది. సెకండ్ లెవెల్ టీం నుంచి మీకు 5% అంటే $1.5. సో తర్వాత థర్డ్ లెవెల్ 3%, ఫోర్త్ లెవెల్ 2%, ఫిఫ్త్ లెవెల్ 1%. అంటే ఇక్కడ ఒక్కొక్క లెవెల్ పెరిగే కొద్దీ మనకి పర్సంటేజ్ తగ్గుతుందండి. లెవెల్ 6, లెవెల్ 7 అట్లా మనకి 20 లెవెల్స్ వరకు ఉన్నాయి. ఆల్మోస్ట్ మీరు చూస్తే మీకు 8వ లెవెల్ నుంచి 20వ లెవెల్ వరకు సేమ్ పర్సంటేజ్ 0.5% వస్తుందండి. ఓకే, మన 20 లెవెల్స్ వరకు మన టీం పెరిగితే సో దిస్ ఈజ్ మనం ఇన్కమ్ని ఇమాజిన్ చేయలేమండి. రిఫరల్ ఇన్కమ్ కూడా చాలా మంచి ఇన్కమ్ ఉంది. ఇందా చెప్పింది ఓన్లీ కమ్యూనిటీ బోనస్ అండి. ఇది టీమ్ రిఫరల్ ఎక్స్ట్రా అండి. ఇదంతా ఓకే, టీం చేసుకుంటే అంతా ఎక్స్ట్రా. తర్వాత రిఫరల్ సైకిల్ బోనస్. "17 months 16 days సైకిల్ కంప్లీట్." మనం ఒక 17 months 16 days సైకిల్ కనుక మనకు కంప్లీట్ అయిపోతే $2,000 టు డైరెక్ట్ యూజర్. సో ఇక్కడ వీళ్ళది కనుక మన డైరెక్ట్ రిఫరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఒక కంప్లీట్ సైకిల్ కనుక కంప్లీట్ అయితే మనకి $2,000 వస్తాయండి డైరెక్ట్ యూజర్. సో దిస్ ఈజ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్. ఓకే, ఇక్కడ డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయండి. అవార్డ్స్ అండ్ రివార్డ్స్ డిఫరెంట్ పొజిషన్ లాగా బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్, ప్లాటినం, రూబీ, సఫైర్, డైమండ్, ఇట్లా కొన్ని. ఒక టీమ్ మెంబర్ అంటే ఒక పాయింట్ అండి. ఒక టీమ్ మెంబర్ అనేది ఒక పాయింట్. అంటే మీరు ఇప్పుడు బ్రాంజ్ అవ్వాలి అంటే మీకు టోటల్గా 50 టీమ్ రావాలి అండి. సో యూ నీడ్ ఏ టోటల్ ఆఫ్ 50 points టు బి ద సేమ్ ఫ్రమ్ 2 legs టు విత్డ్రా. ఓకే, 50 points టోటల్గా 50 టీమ్ వస్తే మీకు బ్రాంజ్ టీమ్ అవుతుంది. దిస్ ఈజ్ అవర్ పర్సనల్ టీమ్. సో అదే మీకు సిల్వర్ డైరెక్టర్ అయితే ఒక టోటల్గా మీకు 200 టీమ్, అంటే ఒక్కొక్క టీం ఒక పాయింట్ కాబట్టి 200 points కనుక వస్తే you will get $100. తర్వాత గోల్డ్ 700 టీమ్ వస్తే మనకి సో ఇక్కడ గోల్డ్ డైరెక్టర్ అవుతాము. అలాగే 1500 టీమ్ వస్తే ప్లాటినం, 3000 టీమ్ వస్తే రూబీ, 5000 టీమ్ వస్తే సఫైర్, 10,000 టీమ్ వస్తే మనకి డైమండ్ డైరెక్టర్. ఇక్కడ ఒక్కొక్క లెవెల్కి మనకి రివార్డ్స్ కూడా ఇచ్చారండి. ఓకే, సో బ్రాంజ్ డైరెక్టర్ అంటే $30, సిల్వర్ $100, గోల్డ్ $250, ప్లాటినం $500. ఇలా మనకి ప్రతి లెవెల్కి రివార్డ్స్, మనం ఒక్కొక్క లెవెల్ రీచ్ అయితే మనకి రివార్డ్స్ కూడా మెన్షన్ చేశారండి. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్. ఫ్రీ రిజిస్ట్రేషన్కి ఫ్రీజ్ ఏం లేదండి. మినిమం విత్డ్రాల్ ఈజ్ $10. ఓన్లీ 1 withdrawal పర్మిటెడ్ ఇన్ 1 day. 1 dayలో ఓన్లీ 1 withdrawal అండి. మినిమం విత్డ్రాల్ ఈజ్ 10%. P2P ట్రాన్స్ఫర్, పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్స్ ఆర్ అలౌడ్ ఓన్లీ యువర్ ఓన్ స్ట్రక్చర్. మీ టీంలో ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు డాలర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ అలా చేయొచ్చండి. విత్డ్రాల్ అండ్ P2P ట్రాన్స్ఫర్ ఛార్జెస్ ఆర్ 10%. ఓకే, TDS అండ్ అడ్మిన్ ఛార్జెస్ ఒక 10% ఛార్జెస్ ఉంటాయి. ఇన్స్టెంట్ క్లోజింగ్, యాక్టివేషన్ అండ్ విత్డ్రాల్ ఓన్లీ TRC20. విత్డ్రాల్ టైమ్ ఈజ్ 24 to 48 hours. ఓకే, సో మనం ఒకసారి విత్డ్రాల్ పెట్టిన తర్వాత విత్డ్రాల్ రావడానికి మనకు 24 నుంచి 48 hours టైం పడుతుంది. టేక్ విత్డ్రాల్ ఫ్రమ్ 4th single leg community level. You have to make one direct and the next community level donation is mandatory. So నెక్స్ట్ 5th level నుంచి మనము కమ్యూనిటీ డొనేషన్ చేయాలని చెప్పాం కదండి. ఒక డైరెక్ట్ రిఫరల్ ప్లస్ కమ్యూనిటీ డొనేషన్ కంపల్సరీగా చేస్తేనే మనకి ఆ లెవెల్ అమౌంట్ విత్డ్రా చేసుకోవడం పాసిబుల్ అవుతుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద బిజినెస్. ఈ బిజినెస్ అనేది చాలా సింపుల్ బిజినెస్, ఎవరైనా చేయగలిగిన బిజినెస్. దిస్ ఈజ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ నెట్వర్క్ లీడర్స్. మీరు ఎన్నో బిజినెస్లు చేసి ఉండొచ్చు, ఎంతో లాస్ అయి ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించండి,
ఒక 3,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్లో మనం మంచి అమౌంట్ తీసుకునే అవకాశం ఉంది. ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో మనం ఇప్పటివరకు ఎన్నో బిజినెస్లు చేసాం, కానీ చాలామంది సక్సెస్ అవ్వలేదు. ఈ బిజినెస్లో మాత్రం మీరు ఒక్కసారి ఒక 6 నెలలు మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే, మంచి టీం కనుక ఎర్న్ చేసుకుంటే, సో యూ హ్యావ్ ఎక్సలెంట్ ఇన్కమ్ ఇన్ దిస్ బిజినెస్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి. జాయినింగ్స్ కానీ మీకు ఫుల్ సర్వీస్ ఇస్తామండి. మా టీం కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అన్నీ మీకు అంతా సపోర్ట్ చేస్తాము. సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.